తర్వాత సమ్ చూద్దామమ్మా. ఇప్పుడు 7 పవర్ ఏ ఇంటూ 343 ఉంది, 343 ఉంది. అంటే 7 పవర్ ఏ ఇదేమో వేరియబుల్, ఇవన్నీ కాన్స్టెంట్స్. వేరియబుల్ వచ్చినప్పుడు ఏ వాల్యూ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఏ వాల్యూని ఇలాగే రాసేయడమే. దీనికి పెద్ద కష్టపడాల్సిన పనే లేదు. ఇందులో వేరియబుల్స్ వచ్చిన సమ్స్ అయితే చాలా ఈజీగా చేసేయచ్చు లా ఆఫ్ ఎక్స్పోనెన్షియల్. ఎందుకంటే వేరియబుల్ వాల్యూ ఇవ్వడం, ఒకవేళ ఇచ్చినా దాన్ని సబ్స్టిట్యూట్ చేసి చేసేయచ్చు. అది ఇంకో ప్రాసెస్. ఇక్కడ మనకి వేరియబుల్లో దాని వాల్యూ ఏమీ ఇవ్వలేదు కాబట్టి వేరియబుల్ని యూజ్ చేసుకుంటూ దాన్ని చేసేయడమే. ఇక్కడ 7 పవర్ ఏ, దీనికి మనం 343ని ఎలా రాయొచ్చు అంటే 7 క్యూబ్ అని రాయొచ్చు. 7 క్యూబ్ అంటే 7 7 జర్ 49, 49 3 7 జర్ 343. దీన్ని 7 క్యూబ్ అని రాయొచ్చు. అంటే దీన్ని బేసిస్ రెండు ఈక్వల్ కాబట్టి ఈ ఫార్ములాను యూజ్ చేయొచ్చా మనం. ఎక్స్ పవర్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఏ ప్లస్ బి. 7 పవర్ ఏ ప్లస్ 3. ఇక్కడ లాస్ట్ని యూజ్ చేసిన ఫార్ములాలో ఇక్కడ 7 పవర్ ఏ ప్లస్ 3 ఇదే దీని ఆన్సర్ అవుతుంది. ఇక్కడ తర్వాత ఇది చూద్దాం. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఏం పవర్ పైన పవర్ ఉంది. దీనికి మనం ఎలా చేయొచ్చు అంటే దీనికి ఒక ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఏంటో ఫార్ములా అంటే ఎక్స్ పవర్ ఏ హోల్ పవర్ ఎక్స్ పవర్ బి తీసుకుంటే కనుక ఎక్స్ పవర్ ఏ ఇంటూ బి అయిపోతుంది. ఓకేనా. దీన్ని ఎలా రాయొచ్చు, -3 హోల్ పవర్ 3 ఇంటూ 3 కాబట్టి 3 3 జర్ 3 2 జర్ 6. అంటే మనకి దీన్ని చాలా కష్టపడుతూ ఉంటారు. 3 పవర్ 6ని మనం ఎలా చేయాలి. దీన్ని ఈజీగా రాసేసుకోవడం. 3 పవర్ -3 ఇంటూ -3 ఇంటూ -3 ఇంటూ అలా 6 టైమ్స్ రాయాలి. ఎన్నిసార్లు రిపీట్ అయింది, 6 టైమ్స్ -3 రిపీట్ అయింది. అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఆన్సర్లో పాజిటివ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 3 ఇంటూ 3 ఇంటూ 3 అలా 6 -3 వేసేయడమే. వేసిన తర్వాత ఏం చేయాలంటే 3 3 జర్ 9, 9 3 జర్ 27, 3 3 జర్ 9, 9 3 జర్ 27. 27 ఇంటూ 27 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 27 ఇంటూ 27 చేస్తే ఆన్సర్ 729. ద ఆన్సర్ ఈజ్ ద -3 హోల్ పవర్ -3 క్యూబ్ హోల్ పవర్ 2 అనే దానికి ఆన్సర్ ఏమవుద్దంటే 729. ఇలా ఇదో సమ్ చూద్దామండి. 4 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఏంటి, మనకి ఇక్కడ బేసెస్ రెండు వేరువేరుగా ఉన్నాయి, పవర్స్ రెండు సేమ్గా ఉన్నాయి. అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఎక్స్ పవర్ ఏ ఇంటూ వై పవర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఏ ప్లస్, ఇక్కడ ఎక్స్ పవర్ ఏ అండ్ వై పవర్ ఏ అని ఉంది. ఇక్కడ బేసెస్ రెండు వేరువేరుగా ఉన్నాయి, పవర్స్ రెండు సేమ్గా ఉన్నాయి. అంటే దీన్ని మనం ఏం చేయొచ్చు, ఎక్స్ ఇంటూ వై హోల్ పవర్ ఏ అంతే. ఇక్కడ 4 ఇంటూ 5 హోల్ పవర్ 2, 4 5 జర్ 20, 20 హోల్ స్క్వేర్. 20 హోల్ స్క్వేర్ అంటే 2 2 జర్ 4. 0 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 ఇంటూ 20 స్క్వేర్ అంటే 400. ద ఆన్సర్ ఈజ్ 400.